తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం పగలెళ్ళండి. చూస్తూ ఉంటే గర్భగుడిలోంచి పారిపోయి వచ్చిన దేవతలా ఉంది. మీ పేరేమిటి మేడం? అదే ఏ ఊరు వెళ్తున్నారా అని. పాపం టికెట్ లేకుండా బండి ఎక్కినాడు. మీ మూడది చూస్తుంటే మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. అదేమిటోనండి వెధవ బాధలు. రాళ్ళకి వేళ్ళకి రావచ్చుగా, మనుషులకే వస్తాయండి కర్మ. ఈ స్థితిలో ఎవరైనా వచ్చి చూస్తే నేను ఈ పిల్లని ఏదో చేసేసానని చావు బాధరు కదా. ఏడవకండి, పెదవేడుకు మానవులకు రావచ్చుగా, మనుషులకే వస్తుంది. టీటీ గారు వస్తున్నట్టున్నారు, కాసేపు ఏడుపు మానేసి నవ్వెదురు. ఊరు 2 రోజులనే అంటున్నా ఒంటరిగా ఉండాలంటూ కదులుతున్న బండి ఎక్కిసింది. పేరు పేరు అడుగుతున్నా టీటీ గారు. సితారా. అమ్మాయ్యా, ఇప్పుడైనా చెప్పండి మీ పేరేమిటో. సితారా. రండి, ప్లీజ్ కమన్. ఇవన్నీ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదే నా స్టూడియో కమ్ రెసిడెన్స్. తెల్లారింది మొదలు ప్రపంచంలో అందమైన మనుషుల్ని దృశ్యాల్ని వెతుకుతూ నచ్చిన వాటిని ఫోటోలు తీసి పత్రికల వాళ్ళకి అమ్మడం నా వృత్తి, నా హాబీ. నా పేరు దేవదాస్. అలా అని తాగుబోతుంది కాదుండో. రండి, మొహం కడుకుని కాఫీ కానిచ్చాక ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను దించొస్తా. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. మరి రాత్రి ఆ చిన్న స్టేషన్లో రైలు కింద ఏ ఊరు వెళ్ళడానికండి? తెలీదు. అసలు రైలు ఎందుకు ఎక్కారండి? తెలీదు. మీకు ఎవరూ లేరంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. మాట్లాడితే ఏమిటి? అసలు మీకు తెలుసో లేదో, మీలో గమ్మత్తైన అందం ఉందండి. మీ కళ్ళలో చిత్రమైన కాంతులున్నాయి. మీరు ఊ అంటే మిమ్మల్ని గొప్ప మోడలింగ్ అని చేయగలను. ఏమంటారు? నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు ఇలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఏ రోజు ప్రయత్నించనని మీరు మాటిస్తే ఇక్కడ ఉండడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. కనీసం మీ పేరైనా చెప్పండి. సితారా. ఏమిటయ్యా ఇది? యాపిల్ కొరుకుతున్న సినిమా యాక్టర్ జపమాలిన ఫోటో సార్. ఆహా, కారు కడుగుతున్న సుమమాలిన ఫోటో లేదా? అది ఇంకా తీయలేదు సార్. నోర్మివయ్యా, ఇందులో వింతే ఉందని ప్రింట్ చేయను. చూడు గోవిందు, ఒక మనిషిని కుక్క కరిస్తే అది మామూలు విషయం. అదే మనిషి కుక్కను పట్టుకుని కసుక్కని కొరికాడనుకో, దాట్స్ న్యూస్. మన చిత్రధ్వని పత్రికలో పడే న్యూస్ చాలా వింతగా విచిత్రంగా ఉండాలయ్యా. అంతేగాని జపమాలిని యాపిల్ కొరికింది, సుమమాలిని గుర్రం ఎక్కింది న్యూస్ కాదయ్యా, కాదు. అదే యాపిల్ సమ్మేవాడు జపమాలిని కొరికాడనుకో, సుమమాలిని మీద గుర్రం ఎక్కిందనుకో, అదయ్యా న్యూస్. వెళ్ళవయ్యా, వెళ్ళి అలాంటి సెన్సేషనల్ న్యూస్ వదిన పట్టరా. వెళ్ళా. సెన్సేషనల్ న్యూస్ నేనెక్కడి నుంచి పట్టాను? నేను కొరకడం మొదలెట్టాలి జపమాలని.
కుక్కల్ని మా వెధ ఉన్నాడా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఉన్నాడని. వెళ్ళు, కొరికి మారేస్తాడు. చిత్రధ్వని ఇలాంటి పత్రిక రిపోర్టర్గా పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. వెళ్ళా. హలో తిలాక్. అంత గట్టిగా వస్తావేంట్రా పిచ్చి కుక్కర్చినట్టు? ఎప్పుడు దిగావేంటి ఊళ్ళోకి? పొద్దున్నేలే నువ్వు అడిగిన ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు తెచ్చాను రా. ఎవర్రా వీళ్ళు? పారిపోయిన ఖైదీలా, తప్పైన అమ్మాయిలా? జేబులు కొట్టే మొహాలు వీళ్ళును. ఏ పోలీస్ స్టేషన్ లో పట్టావు? ఈ వీధిలోనే. వరుసకి నీకు చెల్లెళ్ళు అవుతామని చెప్పారు. ఏడుపు మొహం పెట్టకరా, కావాలంటే మళ్ళీ తీస్తాగా. చూడు, ఇక నుంచి నేను తెచ్చే ఫోటోలు చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి. ఏ ఇంతకంటే చండాలంగా ఉంటాయా? నూరుమై అప్సరసరా. ఏ లోకం నుంచి దిగిందో తెలియదు కానీ రాత్రి నాకు రైల్లో కనబడింది. కూడా ఎవరు లేరు, అసలు తనకి ఎవరూ లేరందిరా. కానీ ఆమె వెనకేదో పెద్ద కథ ఉన్నట్టు అనిపిస్తోంది. అడుగుదామంటే తన గతం, తన ఊరు, చివరికి తన పేరు అడగనంత కాలమే ఇక్కడ ఉంటానని ముందరకాళ్ళకి అందంగా బంధం వేసిందిరా. సాయంత్రం నేను వచ్చి చూడొచ్చా? ఎల్లుండి నేను తెచ్చే ఫోటోలు చూడు. కెమెరాలోంచి నేను చూస్తుంటే ప్రతి యాంగిల్లో నువ్వు అందంగా ఉన్నావు, కానీ అందమైన ఆ నవ్వే లేదు. నీ గతంలో ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ నవ్వుతూ వాటిని కడిగేయాలి. ఏమంటావు? జీవితం నీకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. ఎస్, ప్లీజ్ స్మైల్. ప్లీజ్ స్మైల్. స్మైల్. మీరు దేవదత్త నా పేరు. నేను డాక్యుమెంటరీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ జెమినీ రాయ్ మీద డాక్యుమెంటరీ తీశారు కదా, అవార్డు కూడా అందుకున్నారు. సో నైస్ మీటింగ్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ దేవదాస్. నిజం, మిమ్మల్ని కలవటం వరంలా భావిస్తున్నా. వాట్? ఒక తియ్యటి కళ లాంటి నేను అల్లుకున్న కథకి నాయిక కోసం చాలా ఏళ్ళుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి దొరికింది నా కావ్య నాయిక. ఎక్కడ సార్? ఓ మంచి చిత్రం నిర్మించే అదృష్టం నాకు కలగజేయండి దేవదాస్. దయచేసి ఆమెను ఒప్పించండి. ప్రయత్నిస్తాను సార్, కానీ ఆమె చాలా విచిత్రమైన మనిషి. రోజులో నేను అడిగే చాలా ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండానే నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నిశ్శబ్దంలోంచి నా జవాబులన్నీ వెతుక్కోవాల్సి వస్తాను. చూస్తానేమంటుందో. నీ ఇష్టం దేవదా. అలా అంటే కాదు, ఈ ఫీల్డ్ లో ఉన్న అవస్థలు తలపొట్లు గంట నుంచి ఎక్కడో పెడుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. జీవితం భయపడి చావడానికి కాదు, గుండె ధైర్యంతో అడుగు ముందుకేసి బతకడానికి. అంటే నువ్వు ఒప్పుకున్నావు అనమాట. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? ఆ, నీ గురించి ఎదురు చూస్తున్నారు. ఏమిటి? వీళ్ళు నిజంగా నాకేం తెలీదు. పుట్టుస్తారా? మన డాక్టర్ దివాకర్ రావు గారు లేరు, ఆయన కూడా ఇలాగే కంగారు పడ్డారు తెలుసా? ఐఎమ్ సారీ దేవదా. ఎందుకు? కొందరు పత్రికల వాళ్ళు ఇంతే, ఒక ఆడ మగ కలిసి తిరిగితే లేనిపోనివన్నీ రాసి పారేస్తారు. అయినా వాళ్ళకేం తెలుసు నువ్వేటో నీ గతం ఏమిటో. మర్చిపోయాను, మన ఆడిటర్ గారు లేరు, ఆయన ఫ్రెండ్ స్టేట్స్ నుంచి బెల్స్ అండ్ బర్డ్స్ అని రికార్డ్ పంపారట. ఇప్పుడే ఆయన వచ్చి నీకు వినిపించమని చెప్పారు. త్వరగా స్నానం చేసిరా, రికార్డ్ విందాం. తర్వాత స్నానం చేస్తాను, ముందు రికార్డ్ పెట్టు.
దీన్ని బట్టి చూస్తే పక్షులర్పులకి ఆమె గత జీవితానికి ఏదో పెద్ద సంబంధం ఉండే ఉండాలి. ఏమంటావ్? పెద్దవ డిటెక్షన్ ఆపు. ఉంటేవాడు చిన్నగా ఉండక ఈ పక్షులరుపులు, పిల్లి కూతులు, గుర్రపు డెక్కలు ఈ రికార్డులు ఎక్కడ దొరికైనా ప్రజల ప్రాణాలు తీయడానికి ఎంచక్క ఏ బాలమురళీకృష్ణ గానమో ఘంటసాల పాటలు పెట్టచ్చుగా. నీ గ్రహబలం బాగుండి ఈసారికి రికార్డు బదులు కొట్టింది. రేయ్, మరోసారి లాంటి వెధ వేషాలు వస్తే నీ బుర్ర బదులు కొడుతుంది. ఒరే 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 ఒరే, సర్లేరా సోది. పక్షుల రికార్డులు అయితే ఇక పెట్టను. కానీ ఆవిడ ఏ అర్పుకి ఏం బదులు కొడుతుందో ఎవరికి తెలుసు? తాలూకా ఆఫీసర్ చిలక ప్రశ్న అడుగు. లేకపోతే ఎందుకురా నీకు తిప్పలో? రే రే, శుభ్రంగా 2 బ్రెడ్ ముక్కలు తిని ఫోటోలు తీసుకోక. అయినా ప్రేమ జ్వరం అలాంటిదిలే, యావైనా చేయిస్తుంది. చరిత్ర చెప్పట్లేదు. నోరు మీరా. ఆమెను ప్రేమించే మనిషికి అర్హత ఉండాలి. నేనెక్కడ సరిపోతాను? ఐ జస్ట్ లైక్ హర్. సర్లే, నీ వచ్చింది ఎందుకో విను. రాత్రి నీతో డాన్స్ ప్రోగ్రామ్ రావట్లేదు. రావట్లేదా? మ్మ్. రే, 50 రూపాయలు పెట్టుకున్నాను రా టికెట్లు. ఈ రాత్రి సితార రాజమండ్రి అవుట్డోర్ షూటింగ్ వెళ్తోంది. 9ంటికి ట్రైన్ ఎక్కించాలి. తిరిగి ఇంటికి వచ్చారు 10 అవుతుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది. రామణి కృష్ణమూర్తి ప్రోగ్రాం రా. అయితే 1 గంట ఆలస్యమైనా ఏం పర్వాలేదు. 10ంటికి మీ ఇంటికి వస్తాను, కలిసి వెళ్దాం. ఓకే? ఓకే. ఇంకా నువ్వు రెడీ కాలేదా? టైం ఎంతో తెలుసా? 8:30. ట్రైన్ ఏమో 9 o'clockకి. లే 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 లే, తొందరగా రెడీ అవు. నువ్వు ఆ రికార్డు విన్నప్పటి నుంచి ఎందుకో ఇలా డల్ గా తయారయ్యావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. ప్రామిస్. లేదు, తొందరగా తయారవ్వా ప్లీజ్. ఏ ఊరు వెళ్లాల్సింది? అడిగేవా? అసలు తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది. ఏ సౌకర్యాలు లేని ఎక్కడో గోదావరి ఒడ్డునున్న ఊరట వెంకటనారాయణపురం అని. ఆ ఊరు చివరినున్న ఓ రాజాగారి బంగ్లాలో షూటింగ్. మకాం కూడా ఆ దెయ్యాల గుంపులోనే నడిస్తారా? ఏం చేస్తాం ఒప్పుకున్న తర్వాత? తప్పుతుందా? వెళ్ళాల్సిందే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? అవును సార్, ఏవైనా సితారా ఆ ఊరికి మట్టుకు రానంటుంది. ఆవిడకి ఇష్టం లేని ఏం చేసినా ప్రయోజనం ఉండదు సార్. ముందు నువ్వు ఆ సీట్లోంచి లేవయా. ఎన్నేళ్ళయిందయ్యా నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చి? ఒక యాక్టర్ రానని మొండికేస్తే లాక్కొచ్చి పడేసే అధికారం నీలాంటి పియ్యలకు ఉండాలయా. అది చేతగానప్పుడు ఏదన్నా బ్రోతల్ లాడ్జిలో ఉద్యోగం వెతుక్కోవడం మంచిది. చూడు మిస్టర్, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు. చడా, నేను మాట్లాడుతున్నాను. మరొకడైతే ఇలా అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోయినందుకు చెప్పుతూ కొట్టేవాడు. ఇదేం పునాదిపాడు పరిస్థితులు ఆడే నాటకం అనుకుంటున్నావా? సినిమా అయ్యా, సినిమా. మేము ఖర్చు పెట్టే లక్షలు చెట్లకు కాయటం లేదు. ఆమెతో మా సినిమాలో ఎలా యాక్ట్ చేయించుకోవాలో మాకు తెలుసు. వెళ్ళి చూడు, ఒక యాక్టర్ కాల్ షీట్లు చూస్తూ పిఏగా పనిచేసేవాడు పవర్ఫుల్ మ్యాన్ అయి ఉండాలయ్యా. అంతేగాని ఆవిడ వెనకాలే తోకలా తిరుగుతూ ఆమె చెప్పిన దానికల్లా తల ఊపేని ఇలాంటి జోకర్ గాడు. సితార గారు, మీ డేట్స్, మీ అకౌంట్స్, మిగతా అన్ని వివరాలు ఇంట్లో ఉన్నాయండి. ఇన్నాళ్ళు నా మీద ఉంచిన నమ్మకానికి, చూపించిన ఆప్యాయతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. క్షమించలేని నేరాలు చాలా చేస్తుంటాడండి ఈ దేవదాస్. రైల్లో కనిపించిన అమ్మాయిని రైల్లోనే వదిలేయచ్చుగా. ఆహా, తనతో తీసుకొచ్చి తన వృత్తిని సైతం వదులుకుని ఆమెని ఆరాధిస్తూ ఆమెంటే తిరిగిన ఫూల్ అండి వీడు. నిజమండి, వీడు నిజంగా ఫూల్. చెయ్యని నేరానికి చేతకాని వాడు, అసమర్థుడు, జోకర్ అనిపించుకున్న ఫూల్ అండి. అంతేనా? వీడు హృదయం సున్నితమైంది. హింసను సహించలేదు, ఆత్మవంచని భరించలేదు. ఇంకా ఇలాంటివి ఎన్ని భరించాలో అని భయపడుతూ పారిపోతున్న ఇడియాటిక్ ఫూల్ అండి వీడు. నువ్వు ఫూలు కాదు దేవదాస్, నా ఆప్తుడివి. అబద్ధం, పచ్చబద్ధం. నేనే నీకు ఆప్తుడినైతే మర్చిపోవాలని క్షణక్షణం ప్రయత్నించే నీ వేదన్ని నా దగ్గర దాయం. మనసులో బాధని మంచి మిత్రుడు చెప్పుకుంటే సమస్య పోతుందన్న ఆలోచన నీకు రాకపోదు. నీ గతం ఏమిటో తెలుసుకుని
నీకు ఏ బాధ కలగకుండా చేయాలన్నదే నా తపన. స్నేహం కోరే మనసుని, ప్రేమను కోరే గుండెని చంపుకోలేకనే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒక్క మాట సితారా, జీవితంలో మంచి స్నేహితుడిని సంపాదించుకోలేనివాడు కేవలం దురదృష్టవంతుడు, కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. గుడ్ బై సితారా, గుడ్ బై. వేధావు కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరుగు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవారం సంబంధం? చందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు,
ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలు అంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజా గారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజా వారు బతుకుంటే ఈ వాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఎదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి, పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది, విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్ను అన్నది ఏదో పొద్దుటే బుద్ధి ఎక్కువ అన్నాను. పదండి పదండి. పదండి పదండి అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా, కర్ణం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనకెళ్ళు. పదండి. అర్ణం గారు, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు 3వ పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచ్చచా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రిలో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను. అబ్బిబే, మున్సబు తాటాకులు కట్టం ఇక ఆపోయా. చిచ్చచా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజాగారు, రాజాగారు. ఏంటయ్యా ఆ పిలిపేంటి? కోర్టు బంటి రోజు ముద్దాన్ని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజాగారు, రాజాగారు. కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట జరుగుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు. అంతే, పెట్టి రాలిపోయినట్టు రాలిపోతాం. కర్మ కర్మ. పూర్వ రోజుల్లో అయితే వచ్చిపోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనం అన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో? మీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపొచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు, నమస్కారం. నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. అది 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తం అండి. మరి సెలవండి. మరి సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చందర్. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చందర్. కాపాడుతావు కదా? నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెండిలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచియే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకడు. నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. కుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి.
ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రేవు ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు పగటి వేషాలు కాదు, అసలు నువ్వు ఏ విధ వేషాలు అయితే నాకెందుకయ్యా? ఎందుకులా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళలేదు, రాహులా తగులుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అని అడిగారు. ఎరక్కపోయారుగా లటక్కని తగులుకున్నావు, పొరివితో తగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ? చూడండి వీరస్వామి గారు. అరే నా పేరు నీకెలా తెలుసు? తెలుసండి, మీ పేరే కాదు మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు, మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే వాడి పేరు రాజు. ఇన్ని విషయాలు మీకెలా తెలుసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సోద బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా రేవచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు లే లే, పడుకోనివ్వా? నేను లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రేవొచ్చింది. అమౌంట్ అందుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు, ఆడందుకుంటాడేంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసామా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా సరదాగా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు. గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరా? షో, తప్పు మంది. మన లాంచి పెనరాడే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసే వెళ్ళరా ఇది? అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బు ముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీలు ఆమె ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టు పరుపుల మించే లేవరు. చూడండి, మీరు ఇలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నే తిరుగులని చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం ఎట్టరా. ఏం వీరస్వామి, బాగున్నావా? చిత్తం అంతా తమదయ్యా. ఎవరసలు? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు. వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం. అసలు ఆ పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం పెట్టరా అంటే అంత ఇదైపోతావే? ఆయన ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటువారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నే దండం పెట్టను. గొప్ప మనసును తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోను దారులను చూశానులే. కొంచెం తప్పుకోమంటుంటే వేషాలు వేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చెడపట్లాడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతిస్తారు, లేకపోతే లేదు. అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్ నువ్వును? ఆ దక్షిణ వైపుగా తోడవచ్చుగా. తప్పుకో. మనకి ఈ గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టి అనుకున్నాను. 100 ఏళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోల. అసలు ఈ గదిలో ఏమిటి ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకో. ముచ్చురా కొడక.